తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th హోటల్ క్యాన్సస్ తిరుపతి. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఒక తీవ్రమైన విషాదం. కన్నబిడ్డ కోసం 19 రోజులుగా కన్నీరు మున్నీరై అన్నం పానాలు మానేసి నిన్నటి రోజున ఒక్కసారిగా అస్వస్థతతో ఆసుపత్రి పాలైన తల్లి భవానీ ఆర్తనాదం అందరినీ కలిచివేసింది. అసలు ఆ చిన్నారి బ్రతికే ఉందా, ఎక్కడుంది, ఆ తల్లి కన్నిటికి ముగింపు లేదా అని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్న వేళ ఈ కేసులో ఒక నమ్మలేని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జ్ఞానేశ్వరి ఎక్కడుంది, ఏ స్థితిలో ఉంది అనే విషయంపై ఓ ప్రముఖ జ్యోతిషుడు చెప్పిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కన్న తల్లి ఆవేదన ఆ దేవుడిని కరిగించిందో ఏమో కానీ జ్ఞానేశ్వరి కేసులో ఒక పాజిటివ్ అప్డేట్ బయటకు వచ్చింది. చిన్నారి జాతకాన్ని, గ్రహస్థితులను విశ్లేషించిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ఆ కన్న తల్లి గుండె నిండేలా ఒక శుభవార్త చెప్పారు. చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగానే ఉంది, ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అంటూ ఆయన సంచలన జోస్యం చెప్పారు. గత 19 రోజులుగా పాప ఏమైపోయిందో అని రాత్రింబవళ్లు నరకం అనుభవిస్తున్న ఆ కుటుంబానికి పోలీసులకు ఈ మాట పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే ఆయన అంతటితో ఆగలేదు. ఆ చిన్నారి ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ దిశలో ఉంది అనే విషయాలపై కూడా కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చారు. ఆ జ్యోతిషుడు చెప్పిన వివరాల ప్రకారం చిన్నారి జ్ఞానేశ్వరి ప్రస్తుతం ఉన్న ఇంటికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొందరు వ్యక్తులు ఆ చిన్నారిని తుని నుంచి తూర్పు దిశగా తీసుకెళ్లారని ఆయన జ్యోతిష్యం ద్వారా వెల్లడించారు. 100 కిలోమీటర్ల దూరం అంటే అది పక్క జిల్లా లేదా సమీప ప్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఈ జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కూడా ఆ కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్యుడు చెప్పిన దిశ, దూరాన్ని బట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా లేదా సీసీటీవీ ఫుటేజీల్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని నెటిజన్లు కూడా లెక్కలు వేస్తున్నారు. అయితే ఆ చిన్నారి మళ్ళీ తల్లి ఒడికి ఎప్పుడు చేరుతుంది, ఈ ప్రశ్నకు కూడా ఆ జ్యోతిషుడు సమాధానం ఇచ్చారు. రాబోయే సెప్టెంబర్ నెలలోపు చిన్నారి ఆచూకీ ఖచ్చితంగా తెలుస్తుందని, ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇక జ్యోతిష్యుడి మాటలతో చిన్నారి తల్లిదండ్రులకు భవానికి కొండంత ఆశను, ధైర్యాన్ని ఇచ్చాయి. నా బిడ్డ సురక్షితంగా ఉంది అన్న ఒక్క మాట వినగానే ఆ తల్లి కళ్ళల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. శాస్త్రం చెప్పిన ఈ జోస్యం నిజం కావాలని, ఆ తల్లి కడుపు కోత తీరాలని, సెప్టెంబర్ వరకు కాకుండా అంతకంటే ముందే ఆ చిన్నారి తల్లి చెంతకు చేరాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక జ్యోతిష్యం చెప్పిన వివరాలు ఒకెత్తైతే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఈ జోస్యం నిజమై ఆ చిన్నారి ఎక్కడున్నా సురక్షితంగా బయటపడాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక తల్లి ప్రేమ గెలవాలి, ఆ చిన్నారి నవ్వు మళ్ళీ ఆ ఇంట్లో వికసించాలని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.